హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్. మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. వెజిటేబుల్ రైస్ని రైస్ కుక్కర్లో ఎలా సింపుల్గా వండుకోవాలో మీకైతే చూపిస్తాను. కొద్దిగా ఆయిల్, కొద్దిగా మసాలాతోటి ఎమ్మి వెజిటేబుల్ రైస్ని అయితే రైస్ కుక్కర్లో చాలా తొందరగా ఈజీగా చేసేసుకుందామా? రండి, మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఎంత అన్నం చేసుకోవాలనుకుంటున్నామో అంత రైస్ని అయితే తీసుకోవాలా. ఇక్కడ నేను 3 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను. చక్కగా వాటర్తో 2 టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్లో రైస్ను హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయితే మనం నానబెట్టుకున్నామనుకోండి, అన్నం అనేది చాలా స్మూత్గా మృదువుగా ఉంటుంది. వెజిటేబుల్ రైస్కి కానీ బిర్యానీ కానీ దానికైనా సరే రైస్ను నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ బౌల్నే పెట్టేసుకున్నాను డైరెక్ట్. అందులో రైస్కి తగినంత ఆయిల్ని వేసాను, కొంచెం కొద్దిగానే వేసాను అనమాట. అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్, మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను పొటాటో పీసెస్ వేసుకున్నాను. మా పిల్లలకి క్యారెట్, పొటాటో చాలా ఇష్టం, అందుకని కొంచెం అవే ఎక్కువ వేసాను అనమాట. ఇవి అలా 1 నిమిషం అలా వేంపి తర్వాత బఠానీ పీసెస్. వెజిటేబుల్ రైస్ అంటే బఠానీ కంపల్సరీ వేసుకోవాలి కదా. ఇక్కడ నేను పచ్చి బఠానీ వేసాను. తర్వాత తగినంత సాల్ట్ని అయితే వేసుకున్నాను. మీ ఇష్టం, పచ్చి బఠానీ వేసుకుంటారా లేదా నానబెట్టి వేసుకోవచ్చు ఒట్టి బఠానీని. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత కరివేపాకు వేసాను, తర్వాత పుదీనాను కొంచెం చిన్నగా కట్ చేసి వేసాను, కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసాను. ఇవన్నీ కూడా 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఈ మసాలా అంతా పట్టుకునే విధంగా 5 నిమిషాలు కానీ బాగా చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేపుకోవాలన్నమాట. ఇవి 50% ఉడికే అంత విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఈ వెజిటేబుల్ని చక్కగా వేయించుకోవాలన్నమాట. లాస్ట్గా నేను చెక్క, లవంగ, యాలకులు పౌడర్ వేసాను, అలాగే ధనియా పౌడర్, ఇవి లాస్ట్లో వేసుకున్నాను అనమాట. లాస్ట్లో వేసుకొని మనం చక్కగా అన్ని వెజిటేబుల్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా నేను టమాటో పీసెస్ సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి చాలా తొందరగానే మగ్గిపోతాయి కదా, ముందే వేసేసుకున్నాం అనుకోండి స్మాష్ అయిపోతాయి, అప్పుడు బాగోదు. అందుకని నేను లాస్ట్ వేసాను. ఇవి వేసి 5 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని మగ్గించుకున్నాం అనుకోండి, మగ్గిపోతాయి టమాటో పీసెస్. తర్వాత లాస్ట్గా రైస్ని వేసేసుకొని మొత్తం మసాలా, వెజిటేబుల్స్ అంతా కూడా రైస్కు పట్టే విధంగా 2 నిమిషాలు నిదానంగా నెమ్మదిగా కలిపేసుకోవాలి రైస్ని. ఇలా కలపడం వల్ల రైస్కి కాస్త మసాలా పట్టుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్గా మనము ఎసరుని అయితే వేసుకుందాము. మనము ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగినట్టు వాటర్ని అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్ బౌల్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇక కలపాల్సిన అవసరం లేదు, ఏం లేదనమాట. ఇక రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసి స్విచ్ ఆన్ చేసేసి లాస్ట్గా మనం చూసుకోవచ్చు. ఈ లోపల మనము మార్నింగ్ అనుకోండి, పిల్లలకి క్యారేజీలు పెట్టాలా, ఆ హడావిడిలో ఉంటాము. ఇలా ట్రై చేసామనుకోండి టైం సేవ్ అవుతుంది. ఈ గ్యాప్లో మరొక పని చేసుకోవచ్చు మనము. ఇది మార్నింగ్ మనం లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ వెజిటేబుల్ రైస్. లాస్ట్గా మనం అంటే ఇంకా కొద్దిసేపు ఉంటే వామ్లో పడుతుంది రైస్ కుక్కర్ అన్న టైంలో ఒక్కసారి మనం రైస్ని అంతటిని కలుపుకోవాలా, లేదంటే మసాలా అంతా కూడా సైడ్లకు ఉండిపోతుంది. అలా కాకుండా మనం ఒక్కసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసి వదిలేసామనుకోండి, ఇక వామ్లో పడిపోతుంది. మనం యథావిధిగా తీసేసుకోవచ్చు రైస్ కుక్కర్లో నుంచి రైస్ అనేది. ఇక్కడ చూసారా ఎంత చక్కగా పొడిలాడుతూ చాలా స్మూత్గా ఉంది కదా అన్నము, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఒకవేళ ఎక్కువ మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఎప్పుడు మనం
ఏదో ఒక టిఫిన్ బాక్స్లలోకి తీసుకునే టైంలో మనకు ఎక్కువ మసాలా కూడా తినడం అంత మంచిది కాదు కాబట్టి లైట్గా మసాలా వేసుకొని ఎక్కువ సార్లు ఈ వెజిటేబుల్ రైస్ను చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు అన్నమాట. మనం కూడా మధ్యాహ్నం తినేయచ్చు. ఇక ఈ రైస్కి కాంబినేషన్గా నేనైతే మాత్రం గోంగూర చట్నీ, పెరుగు రైతా, ఈ రెండిటికి కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది వెజిటేబుల్ రైస్. ఇక్కడ నేను లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. మా పాపకి క్యారెట్ పీసెస్ అలాగే కీరా పీసెస్ 2 కూడా కట్ చేసి పెట్టుకొని లంచ్ బాక్స్ పెట్టేశాను. మీరు కూడా ఇదే విధంగా తక్కువ మసాలా తినడం ట్రై చేయండి. ఎక్కువ మసాలా తింటే ఒక్కసారి తింటాము, రెండోసారికి అది తినాలనిపించదు. కాబట్టి తక్కువ మసాలా వేసుకొని తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా రైస్ కుక్కర్లో ఒకసారి వెజిటేబుల్ రైస్ని ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ అంటారు మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ అండి.